శ్రీమాత్రే నమః. ఈ 6 అలవాట్ల వల్ల మనిషిని దురదృష్టం వెంటాడుతూనే ఉంటుంది. అవేమిటో తెలుసా? జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాలు, రాశులు ఒక వ్యక్తి జీవితంలో ప్రత్యేక ప్రభావాన్ని చూపుతాయి. జాతకంలో గ్రహాలు మంచి స్థానంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి తన జీవితంలో అన్ని రకాల సుఖ సంతోషాలను అందుకుంటాడు. అయితే జాతకంలో ఉన్న గ్రహాలు శుభదృష్టిలో లేకుంటే అనేక రకాల సమస్యలు ఏర్పడతాయి. వ్యక్తి జీవితం జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాల శుభ, అశుభ ప్రభావం ఆ వ్యక్తి అలవాట్లపై ఆధారపడి ఉంటుంది. జీవితంలో మంచి అలవాట్లు ఉన్నవారి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ ఉంటుంది. చెడు అలవాట్లు ఉన్నవారు తమ ఇంట్లో వివిధ రకాల వాస్తు దోషాలను కలిగి ఉంటారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం చెడు అలవాట్ల కారణంగా ఆ వ్యక్తి జీవితంలో దురదృష్టం అతనిని నీడలా వెంటాడుతుంది. పనిలో నిరంతర వైఫల్యాలను ఎదుర్కొంటారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఏ అలవాట్లు మనిషి జీవితంలో ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే పాదరక్షలను విడిచే అలవాట్లు. ఇంట్లో చెప్పులు సరిగా పెట్టుకొని వారి ఇళ్లల్లో ప్రతికూల శక్తి ఉత్పన్నమవుతూనే ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ బూట్లు, చెప్పులు పడి ఉన్న ఇళ్లల్లో ఆర్థిక సమస్యలు, ధన నష్టం, మనస్పర్ధలు ఎప్పుడూ ఉంటాయి. పాదరక్షలు, చెప్పులు సరైన స్థలంలో, సరైన ప్రదేశంలో ఉంచని ఇళ్లల్లో శనిదోష ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో సంతోషం, ఐశ్వర్యం పెరగాలంటే బూట్లు, చెప్పులు ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ విప్పకూడదు. ఉమ్మి వేసే అలవాటు. వాస్తు జ్యోతిష శాస్త్రం ప్రకారం తరచుగా ఎక్కడ పడితే అక్కడ ఉమ్మి వేస్తూ ఉంటారు. ఇటువంటి వారి జీవితంలో ఎప్పుడూ దురదృష్టం నీడలా వెంటాడుతుంది. జ్యోతిష శాస్త్రంలో ఈ అలవాటు వల్ల బుధ, సూర్యుని చెడు ప్రభావాలు మనిషి జీవితంలో పడడం ప్రారంభిస్తాయి. ఎక్కడైనా పదే పదే ఉమ్మి వేస్తే వారి కీర్తి, గౌరవం, ప్రతిష్టలు ఆ వ్యక్తి జీవితంలో దెబ్బతింటాయి. తిన్న పాత్రలను ఎక్కువసేపు వదిలివేయటం. రాత్రిపూట ఆహారం తయారు చేసిన తర్వాత, తిన్న తర్వాత చాలామంది ఆ గిన్నెలను సింక్లో వదిలివేస్తారు. ఈ అలవాటు వల్ల వెంటనే ఇంట్లో వాస్తు దోషాలు ఏర్పడతాయి. అంతేకాకుండా ఆహారం తిన్న తర్వాత ప్లేట్లో చేతులు కడిగి ఆ ప్లేట్ని అక్కడే వదిలేసి లేవడం చాలామందికి అలవాటు. వాస్తులోని ఈ అలవాటు వల్ల ఇంట్లో అనర్థాలు పెరుగుతాయి. ఇలాంటి వారు అనేక వ్యాధులను, మానసిక ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంట్లో తిన్న గిన్నెలను కడగకుండా నిల్వ పెట్టుకునే అలవాటు ఉన్నవారి జీవితంలో శని, చంద్రదోషం ఏర్పడుతుంది. ఇంట్లో వస్తువులను ఎక్కడ పడితే అక్కడ వదిలేయడం. చాలామందికి తమ ఇళ్లల్లో వస్తువులను ఎక్కడ పడితే అక్కడ వదిలేయడం అలవాటు. ఈ అలవాటు వల్ల మనిషి జీవన ప్రగతికి ఆటంకాలు ఎదురవుతాయి. అంతేకాదు అటువంటి అలవాటు చాలామందికి ఉంటుంది. ఉదయం నిద్ర లేవగానే మంచం మీద దుప్పట్లను అలాగే వదిలేస్తారు. దీని కారణంగా ప్రతికూల శక్తి ఇంట్లోనే ఉంటుంది. ఆర్థిక శ్రేయస్సుకు ఆటంకం కలిగిస్తుంది. ఈ అలవాటు వల్ల ఆ వ్యక్తి జాతకంలో రాహు, శనీశ్వరుడు చెడు ఫలితాలను ఇస్తారు. ఇంట్లో ఎండిన మొక్కలను ఉంచడం. చాలామంది తరచుగా మొక్కలను నాటుతారు. అయితే ఆ మొక్కలకు క్రమం తప్పకుండా నీరు పెట్టరు. దీని కారణంగా మొక్క ఎండిపోతుంది. వాస్తు ప్రకారం ఇలా మొక్కలు ఎండిపోవడం వల్ల ప్రతికూల శక్తి త్వరగా వ్యాపిస్తుంది. ఆ వ్యక్తిని దురదృష్టం వెంటాడుతుంది.